మేడారం మహాజాతర రూపురేఖలు పూర్తిగా మారి అత్యాధునిక సౌకర్యాలు భక్తులకు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో అభివృద్ధికి దాదాపు 236 కోట్లతో పాటు జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు 150 కోట్లు సర్కారు కేటాయించిందన్నారు. సమ్మక్క సారళమ్మ గద్దెల ఎత్తు పెంపుతో పాటు చుట్టూ పాలరాతి గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గోవిందరాజులు పగిడిద్దరాజుల గద్దెలను తల్లులకు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణాలు చేపట్టామన్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే 100 ఏళ్లకు తగ్గట్టుగా మేడారం మొత్తం తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేడారంకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మంత్రి సీతక్క తోటి తెలుసుకున్నాం. సీతక్క, గతంలో చూసిన మేడారంకు ఇప్పుడు వచ్చే మేడారంకు చాలా తేడా ఉంటుంది అంటున్నారు. చాలా మార్పు జరగబోతుంది. ఎట్లాంటి మార్పు జరుగుతుంది ఇప్పుడు? చాలా అద్భుతంగా మరొక 10 తరాలకు గుర్తుండే విధంగా 10 తరాల జనాలు వచ్చినా కూడా ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా టెంపుల్లో ఒత్తిళ్లు కావచ్చు, తొక్కిసలాటలు కావచ్చు, ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా దేవుని దర్శనానికి వచ్చినప్పుడు ఎంత మనసు ప్రశాంతతతో వస్తారో అంతే ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళి బయట కూడా వెంటనే వెళ్ళిపోకుండా ఆ దేవుడి యొక్క చరిత్ర, ఆదివాసుల యొక్క చరిత్ర, మన జీవన విధానం, మన ములుగు చరిత్ర ఇవన్నీ కూడా ఆ శిలల మీద కూడా చెక్కించబడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే ఉట్టిగా కేవలం మొక్కుకొనే పోవడం కాకుండా అక్కడ 1 రోజు 2 రోజులు ఉంటా ఉంటారు. సరే, ఆ 2 రోజులు 3 రోజులు ఉన్నప్పుడు కూడా ఆ గుడిలో ఏమేం అద్భుతాలు ఉన్నాయని చూసుకునేటువంటి అవకాశం కూడా ఉండాలని గుడిని పెద్దగా చేయడము, తర్వాత ద్వారాలు కూడా మన యొక్క చరిత్రను చూపించే విధంగా ఉండడం, ఇట్లా చేస్తూ ఉన్నాం. రోడ్లు వెడల్పు చేస్తూ ఉన్నాం. గుడి చుట్టూ కూడా మాస్టర్ ప్లాన్తో రోడ్డు పెడతా ఉన్నాం. ఏదన్నా అంబులెన్స్ ఏదన్నా సడన్గా అవసరం పడితే అక్కడ నుంచి వెహికల్ గతంలో పోవడానికి అవకాశం లేకుంటుండే, చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అట్లా లేకుండా గుడి చుట్టూ కూడా మంచిగా రోడ్డు చేస్తూ ఉన్నాం. తర్వాత బయట షెడ్స్ కూడా, అంతకుముందు మనము తడకల షెడ్స్ ఉండేది ఆ క్యూ లైన్లలో. పాపం వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆ తడకలు కిందికుండి ఆ గాలి వచ్చేది కాదు. పిల్లలు ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు ఇబ్బంది పడేది. సో అది కూడా లేకుండా దూరంగా క్యూ లైన్స్ వేసి మంచిగా షెడ్స్ వేస్తున్నాం. అదే కాకుండా క్యూ లైన్లలో ఎక్కడ 10 అడుగులకు ఒక దగ్గర డ్రింకింగ్ వాటర్ కూడా క్యూ లైన్లలోనే వాటర్ కూడా తాగి వెళ్ళేటట్టుగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. జంక్షన్స్ కూడా డెవలప్ చేస్తున్నాం, బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. అంటే అక్కడికి వస్తే కేవలం సమ్మక్క దర్శనమే కాకుండా అణువున అక్కడ ఒక అద్భుతంగా ఉండాలి అనే కోరికతో స్టార్ట్ చేసినాం. ఆ దేవుడి దీవెనలతో ఖచ్చితంగా అన్ని సక్సెస్ అవుతాయి అని అనుకుంటాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా దీనికి ఎంత మేరకు నిధులు వెచ్చించారు? ఈ పనులన్నీ కూడా ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? వాస్తవానికి 110 కోట్ల వరకు అంచనా వేయడం జరిగింది. ఇంకా కొన్ని ఈ మనము కార్వింగ్స్ శిలలే అనుకున్నాం. శిలల మీద బొమ్మలు చెక్కుతా ఉన్నారు. అలాంటి ఫస్ట్ రోజు అనుకోలే. ఇంకా దాన్ని ఎస్టిమేషన్ బట్టి ఇంకో కొంచెం అటు ఇటు పెరగవచ్చు. అదేవిధంగా మేము అనుకున్నది డిసెంబర్ 20 వరకు 25 వరకు పూర్తిగా గుడి ఇచ్చేస్తాం. మనకు జనవరి 28 నుంచి ఉంటుంది జాతర, కానీ మేము డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ వరకైనా ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయి నిన్నటి నుంచి క్రెయిన్స్ కూడా వచ్చినాయి. అన్ని శిల అంటే గ్రానైట్స్తో ద్వారాలు కానీ అవన్నీ అక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. యంత్రాంగం అంతా అక్కడ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా, ఏ ముఖ్యమంత్రి ముందస్తు రాలేదు, మళ్ళీ ముఖ్యమంత్రి ఇప్పటికీ 2-3 సార్లు హైదరాబాద్లో కూడా రివ్యూ చేసి నేను అందుబాటులో లేకున్నా అంటే పోకున్నా వారు బాధ్యతతో అంటే భక్తితో బాధ్యతతో ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మాకు పొంగులేటి గారు కూడా చాలా ఎమోషనల్గా కోఆర్డినేషన్ చేస్తున్నాడు. లాస్ట్ టైంకు ఈసారి జాతరకు భక్తుల సంఖ్య ఎంత మేరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు? భక్తులందరికీ విజ్ఞప్తి, కొంచెం ఈసారి తగ్గించుకొని జాతర టైంలో జనవరి తర్వాత వచ్చుంటే చాలా అద్భుతమైన దేవాలయాన్ని చూస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు కొంచెం తగ్గించుకోవడం మూలంగా మాకు కూడా పనులకి ఆటంకం ఉండదు. కాబట్టి సమ్మక్క సారళమ్మ భక్తులకు అందరికీ కూడా, అక్కడికి వచ్చే భక్తులకు కూడా మేము నూతనంగా గుడి నిర్మాణం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి అనేక విమర్శలు, అనేక ప్రతి విమర్శలు లేదా ఆటంకాలు ఎదురైనా కూడా ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా చేసినాం. రేపు అనగా 4వ తారీఖు నాడు మరి పగిడిద్దరాజును గోవిందరాజును వాళ్ళ పూర్వం గుడి ప్రాంతం పాత గుడ్ల నుంచి కొత్తగా నిర్మాణమయ్యే దగ్గర ప్రతిష్ఠింపజేస్తున్నారు పూజారులు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు గుడి పనులు అవుతున్నాయి కాబట్టి మేము ఎవరిని ఆపలేదు. ఈ రోజు వరకు పని ఒక దిక్కు అవుతుంది, జనాలు ఒక దిక్కు వస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు కొద్దిగా తగ్గించుకుని
జనవరి తర్వాత లేదా ఆ మహాఘట్టంలో జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మహాఘట్టం వస్తే ఆనందిస్తారు. మీ జీవితంలో కూడా అదొక మధుర స్మృతిగా ఉంటుంది. ఈ నిర్మాణాలన్నీ చూస్తే భక్తుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఎంత ఉంటుంది అనుకుంటారు ఈసారి? ఇంకా అందుకు తగ్గట్టుగా అయితే మీరంతా రెడీ అయినట్టేనా? అంత మేము ఎక్స్టెండ్ చేసుకొని పెంచుకొని అదే అంటున్నాం కదా, 10 తరాలకు అని అనుకుంటున్నాం. అట్లనే నీళ్ళది కానీ శానిటేషన్ కానీ పోలీసు అధికారులది కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఉన్నాం. ఏం ఇబ్బంది లేదు. ఎన్ని కోట్ల మంది వచ్చినా వ్యవస్థ. ఈసారి రోడ్లు కూడా చాలా బందోబస్తుగా గుడి చుట్టూ వెడల్పుగా చేస్తున్నాం. అంతకుముందు మీకు చూస్తే ఆర్టీసీ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి హరితకు వచ్చే దారి ఉంటుంది, అది చాలా టైట్ ఉంటుంది. భక్తులు తొక్కిసలాడతారు. ఏదైనా స్కూటీ వచ్చినా ఏదైనా వెహికల్ వచ్చినా నేనే చాలాసార్లు ఇబ్బంది పడ్డాం. అట్లనే గుడి ముంగట కూడా ఇబ్బంది అయ్యేది. కాబట్టి అటు దేవుళ్ళని తీసుకొచ్చే జంపన్న వాగు అటు సైడ్ కూడా చాలా ఫ్రీగా చేసినాం. 4 లైన్స్ వే చేస్తున్నాం. ఇటు కూడా బ్యాక్ సైడ్ కూడా పెద్దగా చేస్తున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ పెద్దగా చేసినాం. వాటర్ ట్యాంక్స్ ఇంకా కడుతున్నాము. అదేవిధంగా జంపన్న వాగు కూడా మంచిగా రెనోవేషన్ చేస్తున్నాం, బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక్క నెల రోజులలో ఒక రూపం వస్తుంది. ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్ లోపు అన్ని నిర్మాణాలు చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేడారం భక్తులు కూడా ముందస్తు కాకుండా ఈ నిర్మాణ పనుల నేపథ్యంలో జాతర సమయంలో వస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందనేది మంత్రి సీతక్క చెప్తున్నారు. టార్గెట్ డిసెంబర్ చివరి వరకు కూడా ఈ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలనేది నిర్ణయం తీసుకున్నామనేది మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.